ఎన్టీఆర్ జిల్లా తిరువూరు 17వ వార్డులో ఎన్డీఏ కూటమి అభ్యర్థి కులికిపూడి శ్రీను ఎన్నికల ప్రచారాన్ని చేపట్టారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ గ్రామ సచివాలయాల ద్వారా పాలన అందిస్తున్నానని చెబుతున్న జగన్ తిరువూరు రెవెన్యూ డివిజన్గా ఏర్పడి 2 సంవత్సరాలు గడిచిపోతున్నా ఇప్పటి వరకు డివిజన్కు సంబంధించిన ఒక్క ఆఫీస్ కూడా చేయకపోవడం అసమర్థ పాలనకు నిదర్శనమని అన్నారు. అందరికీ నమస్కారం. తిరువూరు పట్టణంలో ప్రతిరోజు నిర్వహించే ఇంటింటికి ప్రచారంలో భాగంగా ఈరోజు 17వ వార్డులో ఇంటింటికి ప్రచారం నిర్వహించడం జరుగుతుంది. ఈ వార్డులో ఇంటింటికి తిరుగుతున్నప్పుడు స్థానిక ప్రజలు ఒక విషయం నా దృష్టికి తీసుకొచ్చారు. నేను ఇప్పుడు దాన్ని జగన్మోహన్ రెడ్డి గారిని ఒక ప్రశ్న రూపంలో అడుగుతున్నా. జగన్మోహన్ రెడ్డి గారు రోజు ఏం చెప్తున్నారంటే వాలంటరీ వ్యవస్థ ద్వారా, సచివాలయం వ్యవస్థ ద్వారా పరిపాలనని ప్రజల దగ్గరికే తీసుకొచ్చాను అని చెప్తున్నారు. ప్రజలు ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేదు, అధికారులే ప్రజల దగ్గరికి వస్తారని చెప్తున్నారు. కానీ తిరువూరు విషయంలో జగన్మోహన్ రెడ్డి తుగ్లక్ విధానం ఏంటంటే తిరువూరుని ఒక రెవెన్యూ డివిజన్గా ప్రకటించారు. మరి తిరువూరుని రెవెన్యూ డివిజన్గా ప్రకటించినప్పుడు తిరువూరులో ఆర్డీఓ ఆఫీస్ ఉండాలి, ఆ ఆఫీస్ పెట్టారు. కానీ రవాణా శాఖకు సంబంధించిన ఆర్టీఓ ఆఫీసు తిరువూరు నుంచి 100 కిలోమీటర్ల దూరంలో గన్నవరంలో పెట్టారు. అలాగనే విజయవాడ కమిషనరేట్లో భాగంగా తిరువూరులో ఉండాల్సిన అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఆఫీసు ఈరోజు మైలవరంలో ఉంది. అంటే తిరువూరు ప్రజలు తిరువూరుకు సంబంధించి ఏమైనా కావాలి అంటే ఒక పక్క గన్నవరం అన్న వెళ్ళాలి, లేదా మైలవరం అన్న వెళ్ళాలి. అంటే గన్నవరంలో ఉన్న వల్లభనేని